దేవుడు లోకమును ఎంతో ఎంతో అంటాడు. ఎంత అంటే చెప్పలేము. ఆయన ప్రేమకు రాజీ లేదు, ఆయన ప్రేమకు ఎల్లలు లేవు, ఆయన ప్రేమకు హద్దులు లేవు. శాశ్వతమైన ప్రేమను ప్రేమించాడు గనకనే నీకోసం నా కోసం ఈ విశ్వాన్నే కట్టాడు. నిన్ను నన్ను నిర్మించి అన్ని అవసరాలు తీర్చాడు. కడకు నిన్ను నన్ను కాపాడుకోవటానికి, నిన్ను నన్ను వెలిగించటానికి, నిన్ను నన్ను బ్రతికించటానికి తనకిష్టమైన కుమారుణ్ణి మనందరి కోసం చంపేసుకున్నాడంట ఆయన. అది ఆయన ప్రేమ. నువ్వేం చేసావు, నేనేం చేసావు దేవుడి కోసం? మా అయితే ఒక పాట పాడతాం, మా అయితే ఒక ప్రార్థన చేస్తాం, మహా అయితే ఒక ప్రసంగం చేస్తాం. అంతకు మించి దేవుడి కోసం మనం ఏం చేసాం చెప్పండి? ఏం చేయలా. ఆయన అయితే ఆయన మన కోసం ఎన్ని చేశాడో రాసుకోండి. వాళ్ళ నుంచి ఒక పేపర్ మీద రాసుకోండి. దేవుడు మన కోసం ఏం చేశాడో పేపర్ మీద రాయండి. జీవితం చాలదండి, పెన్ను ఆగదు, వెళ్ళిపోతా ఉంటుంది. మరి నువ్వు దేవుడి కోసం ఏం చేసావు అని రాసుకో, పెన్ను కదలదు. ఎందుకంటే అన్ని నీ కోసమే కదా. ఏం చేసావు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఉండదండి, మనం సాధించింది ఏం లేదు. మరలా మేము క్రైస్తవులు అండి, మేము మారామని చెప్పుకుంటాం. మనం దేవుడు మనల్ని ప్రేమించాడు గనక అన్నీ చేశాడు. మనం దేవుణ్ణి ప్రేమించట్లేదు గనక ఏమీ చేయలేకపోయాం.